ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయిన సంవత్సరన్నర తర్వాత వైసీపీ బలం పెరిగిందా తగ్గిందా, రియాలిటీ ఏంది అన్న దాని మీద వైసీపీనే చేపించుకున్నటువంటి ఇంటర్నల్ సర్వే గురించి మన ఛానల్లో ఒక వీడియో చేశాం. చాలా క్లియర్గా వివరించాం. వైసీపీ తాను గెలిచినటువంటి 11 సీట్లలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ ఓడిపోయే అవకాశం ఉందో వీడియో క్లియర్గా చేశాం. దాని తర్వాత లేటెస్ట్గా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చింది. ఒక నేషనల్ ఛానల్ చేసినటువంటి సర్వే ఇది. దీని మీద నేను పెద్దగా రియాక్ట్ కాలే, మన ఛానల్లో వీడియో చేయలే. ఎందుకంటే అప్పటికే వైసీపీ చేపించుకున్న ఇంటర్నల్ సర్వేలోనే వైసీపీ బలం తగ్గింది అని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ సర్వే అయినా అదేగా చెప్పేదిగా. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా అదే ఉంది. వైసీపీ బలం తగ్గింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీలు వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 1 నుంచి 3 స్థానాల వరకే గెలిచే అవకాశం ఉంది అని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పింది. కాబట్టి కొత్తగా చెప్పడానికి ఏముంది, వైసీపీ బలం తగ్గింది అన్నదేగా చెప్పేది అని నేను పెద్దగా ఇండియా టుడే చేసినటువంటి సర్వే మీద, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మీద నేను రియాక్ట్ కాలే. కానీ ఎందుకు వైసీపీ బలం తగ్గుతుంది, ఎందుకు వైసీపీ ప్రజలకు దగ్గర కాలేకపోతుంది అంటే కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్, ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ పార్టీ వ్యవహార శైలి. ఏ కారణం చేత ఆ పార్టీ ఓడిపోయిందో దాన్ని ఇంతవరకు కనీసం సమీక్ష చేసుకొని మార్చుకోవటానికి ఆ పార్టీ ప్రయత్నం చేయకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా ఉండటం, అవిగాక వైసీపీ చేసిన తప్పులు ఇంకా వెంటాడుతూ ఉండటం. మనం క్లియర్గా మాట్లాడుకుంటే వైసీపీ గత కాలంలో చేసినటువంటి తప్పులు, అంటే వారి పరిపాలనా కాలంలో చేసిన తప్పులు, అవి ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? విరివిగా ప్రజల్లో ఉంటూ ఈ కూటమి చేస్తున్న తప్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పోరాటం చేశారు? ఈ సంవత్సరన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇష్యూ మీద రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసింది ఏంటి? కొద్దిగా గిట్టుబాటు ధరల మీద మాట్లాడారు. మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీద కొద్దిగా పెరిగినట్టు అనిపించింది. సరే, కూటమి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా మిర్చి రైతుల విషయంలో, పొగాకు రైతుల విషయంలో, మామిడి రైతుల విషయంలో, ఉల్లి రైతుల విషయంలో, అరటి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, అది కాకుండా ప్రత్యేకించి మెడికల్ కాలేజ్ ఇష్యూలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ ప్రోగ్రామ్స్ అప్పుడు వైసీపీ కార్యకర్తలు చేసిన అతి కొంత దెబ్బతీసింది. కానీ ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్చ జరిగింది. కానీ రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరంగా, పార్టీకి దూరంగా ఉండటం అనేటువంటిది ఆ పార్టీకి చాలా పెద్ద మైనస్. పైగా వైసీపీ నాయకులు మారలేదు అన్నట్టుగా వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, ఇది వాళ్ళ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు నిజానికి రైతులకి గిట్టుబాటు ధర లేదు అనే విషయం వైసీపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారాలి. కానీ ఎక్కడ మారకపోవటానికి ఉన్న కారణం ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్న కారణంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఉదాహరణ చెప్తాను మీకు వినండి. మిర్చి యార్డ్ దగ్గర జగన్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అక్కడ మిర్చి బస్తాలు పోయాయి, లేదు గందరగోళం, కొట్టాట, అదొక పెద్ద మైనస్. తర్వాత పొగాకు రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ పొగాకు బేలని తొక్కేస్తూ చేసిన గందరగోళం, అదొక పెద్ద మైనస్. తర్వాత మామిడి రైతుల దగ్గరికి వెళ్ళారు. మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మామిడికాయలు రోడ్డు మీద పడేసి జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్తో తొక్కుంటూ పోయారు. ఒక రైతు వీడియో చేశాడు, నా మామిడికాయలన్నీ కూడా రోడ్డు మీద బారబోసి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్తో తొక్కుంటూ పోయారని. ఇలాంటివే చాలా పెద్ద మైనస్లుగా మారిపోయి కావాల్సినంత అడ్వాంటేజ్ కాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని. నేను అనకాపల్లి జిల్లా వెళ్ళి ఆయన చూసి వచ్చారు. అంటే కావాలని మీడియా దృష్టిలో పడాలని తను మెడికల్ కాలేజీ సాధించాను, దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది, నేను మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి కొంత కంప్లీట్ చేశాను, మిగతాది కంప్లీట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు కదా అని అనకాపల్లి మెడికల్ కాలేజీని సందర్శించి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఆ కార్యక్రమం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మైలేజ్ కొంత పెరిగిందో లేదో తర్వాత కంటిన్యూటీ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా పబ్లిక్లో ఉండాలి కదా. నేను ఒక విషయం చెప్పనా,
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల కాలంలో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారి కూడా వెళ్ళలేదు, విజయనగరం జిల్లా ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అనకాపల్లి జిల్లా ఒక్కసారి వెళ్ళారు, ఉమ్మడి వైజాగ్ జిల్లాలో. నేను ఉమ్మడి జిల్లాల వారికి చెప్తున్నా. అంటే ఉత్తరాంధ్ర మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగింది కేవలం ఒక్కసారి. ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. రాయలసీమ జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళింది నాకు తెలిసి లేదనుకుంటా, సబ్జెక్టు కరప్షన్. చిత్తూరు జిల్లా ఒకసారి వెళ్ళారు ఆ మామిడికాయ రైతుల కోసం. తర్వాత ఎక్కడికి పెద్దగా కదలకపోవటం, ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా, పార్ట్ టైం పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, ఆ మాట్లాడే దాంట్లో కూడా చాలా తప్పులు, ఆయన మాట్లాడే విధానం బాగాలేకపోవటం, ట్రోల్స్కి గురి కావటం, కొన్ని తప్పుల్ని సమర్థించడం, కేవలం చంద్రబాబు నాయుడిని విమర్శించడం కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గొప్పది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయట్లేదు అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వటం, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పిదాలు. ఇలా కాకుండా నిజంగా రియాలిటీలో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, జనంలో విపరీతమైన కోపం కూటమి ప్రభుత్వం మీద ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా చూపించాలి? గ్రౌండ్లోకి వెళ్ళి చూపించాలి. గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కదా, ప్రజలతో కనెక్ట్ అయినప్పుడు కదా నాయకుడు. అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కొద్దిగా అటు ఇటు అయినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రజలతో ఉన్నప్పుడు రియాలిటీ అర్థం అవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, క్వార్టరీలో ఒక రూమ్లో కూర్చొని క్వార్టరీ రిపోర్ట్ నమ్ముకొని, క్వార్టరీ మాటలు నమ్ముకొని మనం అధికారంలోకి వస్తామని కళల్లో బతికేదానికంటే గ్రౌండ్లోకి వెళ్తే రియాలిటీ తెలిసింది. ఇప్పుడు ఒకప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎన్నికల సమయంలో వైనాట్ 175 అన్నారు. ఎక్కడ కూర్చొని అన్నారు? రూమ్లో కూర్చొని రిపోర్ట్ తెప్పించుకొని క్వార్టరీ మాటలు నమ్మి అన్నారు. కానీ రియాలిటీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కొద్దిగా జాగ్రత్త పడేవాడిగా. ఇప్పటికీ ఆ జాగ్రత్త పట్టడం అన్నది లేదు, రియాలిటీని గమనించడం అన్నది లేదు, గ్రౌండ్లో ప్రజలతో కనెక్టివిటీ చేసుకోవడం అన్నది లేదు. ఇప్పుడు రేపు పొద్దున 2027లో జనంలోకి వెళ్ళినప్పటికీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి వచ్చాడు, మిగతా సమయంలో జనానికి దూరంగా ఉన్నాడు కదా అనేటువంటిది పడిద్ది కదా. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ముద్రే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేడు, నాయకుడికి అందుబాటులో లేడు, ఎవరికి అందుబాటులో లేడు అని పేరు. ఇప్పుడు దాన్ని ముద్ర చెరిపేసుకోవాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి, ప్రజా సమస్య మీద పెట్టుకోవాలి, పింఛన్ల కార్యక్రమం పెట్టుకోవాలి ఎగ్జాంపుల్. ఇలాంటివి పెట్టుకొని జనంలోకి విపరీతంగా వెళితే మిగతా విషయాలన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిస్తారో వాళ్ళు తిరిగి అభిమానించడానికి, కొత్త ఓట్ బ్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంతగా జనాన్ని దూరం అయితే జనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత దూరం అవుతారు. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో జరిగింది అదే. ఇంకో సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన ఎన్నికల కోసం, అధికారం కోసం స్టార్ట్ చేశారు అన్నదే పడింది తప్ప ఇంకా ఏదో నిజంగా జనాన్ని ఉద్ధరించడానికి చేస్తున్నాడు, లేదు కూటమి పరిపాలనలో ప్రజలు నష్టపోయారు కాబట్టి ఏదో ప్రజల కోసం చేస్తున్నాడు అని ప్రజలు భావించరు. అసలు మీకు ఒక విషయం చెప్తా. 2024 జనవరి నాడు ఆయన 2025 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఏంటి అంటే, సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తాను, కార్యకర్తల్ని కలుస్తాను, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో 2 రోజులు సమావేశాలు ఏర్పాటు చేస్తాను అని, అవసరమైతే కార్యకర్తల ఇళ్లలోనే పడుకుంటాను అని ప్రకటన చేశారు. 2025 సంక్రాంతి పోయింది, 2026 సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకు ఆయన క్యాడర్ని కలిసింది లేదు, వాళ్ళ ఇళ్లలో పడుకుంది లేదు, వాళ్ళతో మీటింగ్ పెట్టింది లేదు. సో ఇలా నాయకుడు ఉంటే ఎప్పటికీ మళ్ళా తిరిగి పార్టీ పునరుత్తేజం కావడం అనేది కాదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది అంటే కేసీఆర్ అందుబాటులో లేకపోయినా కేటీఆర్ అందుబాటులో ఉంటున్నాడు, హరీష్ రావు అందుబాటులో ఉంటున్నాడు, కాబట్టి ఆ పార్టీ సర్వే అవుతుంది. కానీ ఇక్కడ జగన్ బదులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు కదా పార్టీ, ఆయన్ని లీడర్గా చూడరు కదా క్యాడరు, అసలు ఆయన వల్లే ఓడిపోయింది అనేది పార్టీ క్యాడరు, పార్టీ నాయకుల అభిప్రాయం. కాబట్టి జగన్ నాన్ సీరియస్నెస్ జగన్ని దెబ్బతీయబోతూ ఉంది.
ఇప్పుడు జగన్ సీరియస్నెస్ అలా దేని మీద పెడుతున్నాడు? నాయకులను ముందు పెట్టి రకరకాల వ్యవహారాన్ని నడిపించడం, తిట్టించడం, లేదు దాడులు చేపించి ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు. వైసీపీ రోజు రోజుకి మైనస్ కావడం తప్ప. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి సంతోషం కల్పించి వచ్చేమో తప్ప జనంలో వైసీపీ అంటే అసహ్యాన్ని కల్పిస్తాయి. జనానికైతే వైసీపీ అంటే అసహ్యం కలిగింది. మిడిల్ క్లాస్ వాళ్ళు వైసీపీకి ఎప్పటికీ ఓటేరు. కూటమి మీద కోపం ఉన్నా సరే తిట్టుకుంటునో ఏదో అనుకుంటానో మళ్ళా కూటమికే ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పెద్దగా అనుకున్నంత నచ్చకపోయినా సరే తిట్టుకుంటైనా మళ్ళా చంద్రబాబుకే ఓటేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు. ఓటేసే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవట్లేదు. ఇది వైసీపీ బలం తగ్గటానికి ప్రధానమైనటువంటి కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, ప్రవర్తనలో, పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. అసలు ప్రజలకు తగ్గట్టుగా పార్టీ ఉండట్లేదు. ఇప్పుడు తప్పో ఒప్పో జరిగిపోయింది. 3 రాజధానుల కాన్సెప్ట్‌ని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేయడానికి వైసీపీకి ఉన్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఏ విధానం వల్ల ఓడిపోయారో ఇప్పటికీ అదే విధానం పట్టుకొని అమరావతి మీద విషయాన్ని కక్కుతూ ఉన్నారు వాళ్ళు. ఇలా మారకుండా జనమే మారి మా కాడికి వస్తారంటే ఎప్పటికీ సాధ్యం కాదు. మారాల్సింది జగన్ తప్ప జనం కాదు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.